కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు బైపాస్ బ్రిడ్జ్ వద్ద టిప్పర్ ప్రమాద బాధితులకు సెటిబెలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, గుబ్బల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని సెటిబెలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, గుత్తెల శ్రీనివాస్ చీడిగ గ్రామంలో బాధిత కుటుంబాలను ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 కుటుంబాలకు సెటిబెలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ద్వారా 50,000 రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. మృతుల కుటుంబాలు నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారని తెలిపారు. వారి కుటుంబాల్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఉన్నత విద్య చదివే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిఎస్ ఫౌండేషన్ చైర్మన్ జిఎస్ గుత్తెల శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిట్టమ్మ కుమార్తెకు పూర్తి స్థాయిలో ఉచితంగా విద్య అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీనివాసరావు, పితాని అప్పన్న, గుత్తెల రామలింగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మంగ గంగయ్య, కొండ వినాయకుడు, శ్రీనివాస్, యలమంచిలి భాస్కర్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ విషయం క్లియర్గా చెప్పాలంటే ఎస్ఏఎఫ్ సెటిబెలజ యాక్షన్ ఫోర్స్ అయినప్పటికీ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరికి ఆపదలో ఉన్నా ఆదుకునేటువంటి సంస్థ. దానికి కులరహితంగానే ఇస్తున్నాము. ఇందులో ఒక దళిత కుటుంబం కూడా ఉంది. అందరూ కూడా ఎవరైనప్పటికీ, బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనప్పటికీ అది సహాయం చేయటం అది ఆనవాయితీ. అదే వెనక్కి టు పే బ్యాక్ ఫర్ ది సొసైటీ అన్న ఆలోచనతో పెట్టినటువంటి సంస్థ అది. కాబట్టి ఆ సంస్థ తరఫున మంత్రి గారు, తర్వాత సత్యం గారి ఆర్గనైజేషన్ పేరు తరఫున వారు తండ్రి గారి ఆర్గనైజేషన్ తరఫున ఒక కుటుంబానికి మొత్తం 2,50,000 పంపించడం జరిగింది. 50,000 చెప్తున్నా, మొత్తం 5 కుటుంబాలకు పంపడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు ప్రభుత్వం తరఫున వచ్చినాయండి మామూలే. మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, తర్వాత వేరేగా గవర్నమెంట్ తరఫున వచ్చినాయి. అవి కూడా పోరాటం చేద్దాం. ఆయన కూడా మీ దగ్గర విద్య కూడా బ్రేక్ చేయకుండా ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా ఆదుకుందాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా చక్కబడ్డాక మీరు మంత్రి గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మనం చేయగలుగుతాము. అది కాకుండా ఈ విద్య మట్టుకి డ్రాప్ చేయొద్దు. ఆ విషయంలో మట్టుకి ఇంకా మన సంఘ నాయకులు, మన జిఎస్ గారు అందరూ కూడా ఉన్నారంటే ఎడ్యుకేషన్లో మట్టుకి డ్రాప్ ఆర్డర్స్ ఉంటే నేను కంటిన్యూ చేస్తానండి వాళ్ళని అన్నారు. కాబట్టి మీరు ఏ విధమైన విద్యను ఆఫ్ చేయొద్దు. ఏమున్నప్పటికీ ఖచ్చితంగా మీ వెనకాల సంఘం ఉంది. సంఘం తరఫున మేమందరూ కూడా మాట్లాడతాము. మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫు వచ్చేయని కూడా నేను ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ సెటిబెలజ యాక్షన్ ఫోర్స్ అది మన సుభాష్ గారు వాళ్ళ నాన్నగారు కూడా స్థాపించడం జరిగింది, సచిన్ గారు స్థాపించడం జరిగింది. దాన్ని ముంజువలే వీరికి ఎక్కడైనా సరే ఎవరైనా ఆపదలో ఉన్నా, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అయితే దాన్ని ఖచ్చితంగా ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా సరే, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈవేళ మనం అడగకుండానే వారు మన అనుసూరి సతీష్ ద్వారా సుమారు మనిషికి 50,000 రూపాయలు చొప్పున 2,50,000 రూపాయలు ఈవేళ పంపించడం జరిగింది. అవన్నీ కూడా మన పెద్దలు, గ్రామ పెద్దలు పితాని అప్పన్న గారు, అలాగే పితాని గేసాల శ్రీని గారు, ఇంకా పెద్దలు అందరూ రావడం జరిగింది. మన చొల్లంగి వేణుగోపాల్ గారు, జిఎస్ గారు, భీమరాజు గారు, వినాయక్ గారు, మొత్తం అందరూ జరిగింది. వీళ్ళంతా కూడా వచ్చి వారి యొక్క సానుభూతిని తెలియజేయడం జరిగింది. అంతేకాదు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒకళ్ళు ఎవరైనా చదువుకోకపోతే డ్రాప్ అవుట్ మాత్రం వద్దు, నేనే చదివిస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే ఆయన కానీ మిగతా ఎవరైనా సరే దత్తత తీసుకుని మీ అందరం కూడా వారిని ఆపదలో ఉంటే ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా మన నియోజకవర్గం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు సుభాష్ గారు కూడా త్వరలో వస్తారు. రేపు ఎల్లుండో మన సానా సతీష్ బాబు గారు రావడం జరుగుతుంది. వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. కొవ్వూరు బ్రిడ్జి దగ్గర జరిగిన లారీ ప్రమాదంలో చనిపోయిన శతకాతుల్లో ఒకరైన కాదా చిట్టమ్మ గారికి భర్త లేరు. ఇప్పుడు ఆవిడ కూడా కాలం చేయడం జరిగింది ఆ ప్రమాదంలో. ఈవిడికి కనీసం ఇల్లు కూడా లేదు. ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు కూడా వ్యవసాయ కూలికి మనం చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇంకా రెండో అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది.
ఈ అమ్మాయికి సైలెంట్ గత ఎప్పుడు తండ్రి లేడు, ఈ ప్రమాదంలో తల్లిని కూడా కోల్పోయింది, కనీసం ఉండడానికి నివాసం కూడా లేదు, చదువు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత ఇప్పుడు ప్రస్తుతానికైతే మన కార్మిక శాఖ మంత్రి వర్యులు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున SAF ద్వారా సత్యం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈ కాదా చిట్టమ్మ గారి కూతురు లేనటువంటి ఇద్దరు కూతుర్లకి 50,000 రూపాయలు ఈ రోజున పెద్దల సమక్షంలో మన అనుల్కుర్తి వెంకటేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్ గారు, పితాన్ అప్పన్ గారు, గేసా శ్రీనివాస్ గారు, వాసంశెట్టి అంజబాబు గారు తదితర పెద్దలందరి సమక్షంలో, భీమరాజు గారు అందరి సమక్షంలో 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఉండటానికి ఇల్లు లేదు, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, చాలా దయనీయమైన పరిస్థితి. చదువు మధ్యలో ఆపివ్వకుండా ఆ చదువుకి అయ్యే ఏదైనా ఖర్చు కానీ, అంటే పుస్తకాలు కానీ, ఫీజులు కానీ, ఆవిడ ధరించవలసిన దుస్తులు కానీ నేను GS ఫౌండేషన్ ద్వారా నేను సమకూరుస్తానని తెలియజేస్తున్నాను.